సీతానగరంలో శీలం శ్యామ్ ప్రసాద్ ఇంటి వద్ద సిపిఐ సీతానగరం శాఖ మహాసభ జరిగింది. ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా నియోజకవర్గ కార్యదర్శులు జంగాల అజయ్ కుమార్, చిన్ని తిరుపతయ్య, నాయకులు కంజర్ల కాశయ్య, తుడిమెళ్ల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాలని ఈ సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి, యావత్తు ప్రజానీకానికి సిపిఐ శతవార్షికోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాం. ఈ తాడేపల్లి మంగళగిరి ప్రాంతం ఎర్రజెండాకి పెట్టింది పేరు. అనేక కారణాలతో ప్రాంతీయ పార్టీల లేకపోతే కులాలు, మతాలు, భాషల మీద వస్తున్నటువంటి అనేక సమస్యల కారణంగా ఒక అడుగు నెమ్మదించిన ప్రజలకి అంకితమై ప్రజలకి మేలు చేయడానికి పనిచేసే పార్టీ సిపిఐ పార్టీ. ఇవాళ నరేంద్ర మోడీ గారు 2014 నుంచి ఇప్పుడు దాకా ఎన్నో వాగ్దానాలు చేశారు. ఇటీవల మన రాజధానికి వచ్చారు. ₹1 అదనంగా విధించాల. పెద్ద ప్రసంగాలు చేసి పరస్పరం పొగడ్తలతో రాష్ట్ర ప్రజలను మాత్రం ఇరకాటంలో పెట్టారు. ప్రభుత్వ అధినేతలు మాత్రం పరస్పరం పొగుడుకున్నారు. అప్పుడు 2014లో ఆయన రాజధాని శంకుస్థాపన చేసినప్పుడు మట్టి నీళ్లు, నిన్న మాటలు. అందువల్ల మోడీ గారు మాటలు కోటలు దాడుతూ ఉన్నాయి. ఆర్థిక తోడ్పాటు మాత్రం నిర్మలా సీతారామన్ గారి చేతుల నుండి అదనంగా ₹1 ఇప్పటికి విధించబడలేదు. అందువల్ల కేంద్ర ప్రభుత్వంపై మన రాష్ట్ర అవసరాల నిమిత్తం ఆర్థిక ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి గారు కానీ, కూటమి కానీ, ఇతర ప్రతిపక్షాలు కానీ అప్రమత్తతతో కేంద్రం మీద ఒత్తిడి చేయకపోతే 4 ఏళ్ల తర్వాత మన రాష్ట్రం నష్టపడుతుంది. కూటమిలో ఉన్న కీలక పార్టీలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. సీతానగరం భారత కమ్యూనిస్ట్ పార్టీ శాఖ మహాసభ ఈరోజు జరిగింది. ఈ మహాసభ సందర్భంగా సీతానగరంలో ఉన్నటువంటి ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం కోసం అవసరమైనటువంటి భవిష్యత్ పోరాటాలని రూపొందించుకోవడం అనేది జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానని చెప్పినటువంటి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి 4 లక్షలు ఇస్తానని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పెరిగినటువంటి సిమెంటు ధరలు, ఇసుక ధరలు, ఇనుము ధరలు దృష్టిలో పెట్టుకొని 5 లక్షలు ఇవ్వాలని ఈ సమావేశం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇంకా 6 గ్యారెంటీల్ని చంద్రబాబు గారు ఎన్నికల్లో వాగ్దానం చేయటం అనేది జరిగింది. ఆ 6 గ్యారెంటీల్ని తక్షణమే అమలు జరపాలని మహాసభ డిమాండ్ చేసింది. భవిష్యత్తులో 6 గ్యారెంటీస్ ఏవైతే ఉన్నాయో వాటి సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా జరిగేటటువంటి అన్ని ఉద్యమాల్లో సీతానగరం శాఖ క్రియాశీలంగా పాల్గొనాలని నిర్ణయించుకోవడం జరిగింది.